ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. అపవాదికి చోటియ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలగా అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయ కష్టపడవలెను. మొదటిగా అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు. అపవాదికి నీ మనసులో చోటు ఇవ్వకూడదు. అపవాదికి నీ నాలుక మీద కూడా చోటు ఇవ్వకూడదు. అపవాదికి నీ దేహంలో ఎక్కడా చోటు ఇవ్వకూడదు. చూడండి, మనం కూర్చునే కుర్చీలో కొంచెము గేదె పేడ ఉంటే ఆ కుర్చీలో మనము కూర్చోం. కారణము, గేదె పేడ ఆ కుర్చీ మీద కొంచెమే ఉంది. మరి ఆ కొంచెము ఉన్నా కూడా మనము దాని మీద కూర్చోం. ఆ కొంచెము పేడ కూడా ఆ కుర్చీలో ఉండటానికి ఇష్టపడం. ఎందుకంటే కుర్చీలో ఆ పేడ ఉండకూడదు. అలాగే నీ హృదయంలో అపవాది ఉండకూడదు. నీ మనసులో అపవాది ఉండకూడదు. నీ అంతరంగంలో అపవాది ఉండకూడదు. నీ తలంపులో అపవాది ఉండకూడదు. నీ మాటల్లో అపవాది ఉండకూడదు. నీ హృదయాంతరంగంలో అపవాది ఉండకూడదు. అందుకని వాక్యం అంటుంది, అపవాదికి మీ హృదయంలో చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటీకుడి. అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఎదురు నుండి పారిపోవును. అపవాదిని మీ కాళ్ళ కింద చితక త్రొక్కండి. అపవాదిని నీ కాళ్ళ కింద చితక త్రొక్కాలే కానీ అపవాదికి హృదయంలో చోటు ఇవ్వకూడదు. అలాగే అపవాదిని నువ్వు ఎదిరించాలే కానీ అపవాదిని ప్రేమించకూడదు. అపవాది మాట నువ్వు వినకూడదు. దేవుని మాటే వినాలి, అపవాది మాట వినకూడదు. అపవాదికి లోబడకూడదు, దేవునికి లోబడాలి. అపవాది చెప్పిన ఆచారాలు పాటించకూడదు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. అపవాది తంత్రాలు లయపరచాలి, నువ్వు దేవుని క్రియలు ప్రత్యక్షపరచాలి. అపవాదిని నీవు త్రోసిపుచ్చాలి. దేవునికి నీవు సమీపస్తుడిగా ఉండాలి. దేవుని నీవు స్వీకరించాలి. దేవుణ్ణి, యేసుక్రీస్తు దైవ కుమారుడుగా నువ్వు అంగీకరించాలి. అపవాది కుమారుడుగా నువ్వు ఉండకూడదు, దైవ కుమారుడిగా ఉండాలి. అపవాది సంబంధిగా నువ్వు ఉండకూడదు, దేవుని సంబంధిగా ఉండాలి. అపవాది తన అనుచరులను నరకాగ్నికి ఈడ్చుకొని పోవును. అపవాది అనుచరులు, అపవాదిని అనుసరించువారు పాతాళంలో ఉంటారు, నరకానికి వెళ్తారు, పాతాళం వెళ్తారు. దేవుణ్ణి అనుసరించువారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. దేవుణ్ణి వెంబడించువారు పరలోక రాజ్యం వెళ్తారు. కాబట్టి అపవాదికి నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. అపవాదిని ప్రేమించవద్దు. అపవాది మాట వినొద్దు. అపవాది ఆచారాలు పాటించవద్దు. అపవాదికి లోబడొద్దు. అపవాదిని నీవు ఎదిరించి నీ కాళ్ళ కింద చితక త్రొక్కము. యేసయ్యను వెంబడించు, యేసయ్యను ప్రేమించు, యేసయ్య ఆజ్ఞలు పాటించు, గైకొను, యేసయ్యకు లోబడు, యేసయ్యను వెంబడించు, యేసు ప్రభువును అనుసరించి పరలోక రాజ్యము నువ్వు చేరుకొనము. ఇంకా మనము అపవాది ఆలోచనలు కూడా మనము అనుసరించకూడదు. కీర్తన 1వ అధ్యాయం నడవదు, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవద్దని. కాబట్టి అపవాది ఆలోచన చొప్పున నడవకూడదు. అపవాది మార్గంలో కూడా నడవకూడదు. అపవాది మార్గం అబద్ధాల మార్గం. ఆ అబద్ధాల మార్గంలో నడవకూడదు. మన మార్గం యేసయ్య మార్గం, సత్య మార్గం. ఆ సత్య మార్గంలో అబద్ధము లేదు. అందుకని సత్య మార్గంలో నువ్వు నడవాలి కానీ అబద్ధాల మార్గంలో నడవకూడదు. అందుకని అపవాదికి నీ హృదయంలో చోటు ఇవ్వద్దని దేవుని వాక్యము మాట్లాడుచున్నది. కాబట్టి ఎల్లప్పుడూ నీవు అపవాది విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అపవాదిని నువ్వు ఎదిరించాలి. అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించటానికి నీవు సర్వాంగ కవచము ధరించుకొనుము. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుగు తొడుక్కొని, పాదాలకు సమాధానమైన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలబడండి. విశ్వాసమైన డాలు చేతపట్టుకొని అపవాది వేసే అగ్ని బాణాలను నువ్వు చల్లార్చుతూ
శక్తిమంతుడిగా నువ్వు ఉండాలి. రక్షణ శ్రేష్టరాన్ని ధరించుకొని దేవుని వాక్య ఖడ్గము ఆత్మ ఖడ్గము చేత పట్టుకొని అపవాదిని ఎదిరించి వారిని నీ యొద్ద నుండి పారదోలము. అవసరమైతే నీ కాళ్ళ కింద సితకు తురుక్కము. అప్పుడు నీకు జయము కలుగుతుంది. అపవాది మీద నీకు జయము కలిగినప్పుడు ఈ లోకాన్ని నువ్వు జయించిన వాడబోతావు. అపవాదిని మీద జయము, లోకం మీద జయము, పాపం మీద జయించిన వీరుడివై నీవు పరలోక రాజ్యానికి వారసుడుగా మార్చబడతావు. దేవుని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ అగ్నిలోను మన్నించబడతావు. దేవుని బిడ్డగా మార్చబడుతూ దేవుని రాజ్యానికి వారసుడిగా మార్చబడి నీవు అనేక మంది ప్రజలను కూడా దేవుని వైపు త్రిప్పగలిగిన శక్తిమంతుడిగా మారిపోతావు. నిన్ను బట్టి నీ జీవితాన్ని బట్టి అనేక మంది ప్రజలు కూడా దేవుని వైపు త్రిప్పబడతారు.